అశోక్ నగర్కి ఫస్ట్ నేనేంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ నేను నేర్చుకున్న తర్వాత వేరే జాబ్స్ చేస్తుండేవాడిని, చిన్న చిన్న జాబ్స్ చేస్తుండేవాడిని. అండ్ ఆ తర్వాత ఒక ఇన్స్టిట్యూట్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ తరపున ఒక ఇన్స్టిట్యూట్లో ఈ ఆన్లైన్ థింగ్స్ అన్ని టేక్ కేర్ చేయడానికి, ఎస్పెషల్లీ యూట్యూబ్ హ్యాండిల్ చేయడానికి, అండ్ తర్వాత ఆన్లైన్ గూగుల్ యాడ్స్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి నేను కంపెనీ తరపున ఈ అశోక్ నగర్లో ఫస్ట్ నేను ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత మెల్లగా నేను వర్క్ చేసుకుంటూ కొంచెం ఏంటి అంటే మన వర్క్ కూడా ఈ ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేను ఇనిషియేటివ్స్ తీసుకురావడం కానీ, సో ఈ స్పెషల్లీ యూట్యూబ్ మీద ఫోకస్ చేసి కొత్త విషయాలు తీసుకురావడం కానీ, అండ్ మల్టిపుల్ థింగ్స్ మీద ఫోకస్ చేస్తూ అంటే నా కెరీర్ ఆ విధంగా స్టార్ట్ అయింది అశోక్ నగర్లో మనం మాట్లాడుకుంటే. తర్వాత నేను గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాను, తర్వాత డెవలపర్ సైడ్ కొంత నాలెడ్జ్ తెచ్చుకున్నాను, పైథాన్ సైడ్ కొంత నాలెడ్జ్ తెచ్చుకున్నాను, గ్రాఫిక్ డిజైనింగ్ కూడా ఐ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్. అండ్ తర్వాత వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఆ విధంగా నేను నా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత సో నాకు ఒకరు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఆ పరిచయము ఇష్టంగా మారింది. ఇష్టంగా మారిన తర్వాత ఇది అక్కడ అసలు స్టోరీ అనమాట. తనేమో నార్మల్ R&D జాబ్ చేస్తూ ఒక UPSC ఆస్పిరెంట్ R&D ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తూ ఉండేది. అయితే అదే ఇన్స్టిట్యూట్ డైరెక్టరు. సో ఇక్కడ ఏంటి అంటే నాకు ఇప్పటికీ కూడా నాకు అప్పటికి ఇప్పటికీ 5 సంవత్సరాల ముందైనా 5 సంవత్సరాల తర్వాత అయినా నాకు IAS ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి పర్సనల్గా మా ఇద్దరికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ